ఏపీలో ఏ పార్టీకి అధికారం దక్కుతుందో ఇంకా తెలియడం లేదు. ఓటర్ల నాడైతే ఇప్పటిదాకా బయటపడలేదు. అయితే ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు ముగ్గురున్నారు. వారు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఖరారయ్యాయి. వాటిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందో అన్న కొత్త చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన 2014లో 2019లలో ఇక్కడి నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. 2014లో జగన్కి 75,243 ఓట్ల మెజార్టీ వస్తే 2019లో 89,708 మెజార్టీ దక్కింది. ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీ తెస్తామని ఆయన వర్గం అంటోంది. దానికి కారణం వరుసగా ఆయన మీద గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన సతీష్ కుమార్ రెడ్డి ఈసారి వైసీపీలో చేరిపోయారు. దాంతో పులివెందులలో రెడ్డి ఓటర్లు ఎక్కువ కాబట్టి, అలాగే చూస్తే ఆయనకు పోటీ కూడా పెద్దగా ఉండటం లేదు కాబట్టి జగన్ మెజార్టీ అత్యధికమే అని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ 5 ఏళ్ల పాలన అంతా వాలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీ నాయకుల పాత్ర పెద్దగా లేదని, అందువల్ల ఈసారి వారు పెద్దగా చురుగ్గా వ్యవహరించకపోతే మెజార్టీ తగ్గినా తగ్గొచ్చు అన్నది మరో విశ్లేషణగా ఉంది. ఇక చంద్రబాబు విషయానికి వద్దాం. ఆయన కుప్పం నుంచి 8వసారి పోటీ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు కులం వాళ్ళు పెద్దగా లేరు కానీ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. పైగా 7 సార్లు బాబుని కుప్పం జనాలు గెలిపించుకున్నారు. ఈసారి అలాగే అవుతుంది అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. పైగా ఈసారి 1,00,000కు తగ్గకుండా మెజారిటీ రావాలని చంద్రబాబే కుప్పం పార్టీ లీడర్స్ని ఆదేశించారు. ఆ పార్టీ ముఖ్య నేతలు అదే పని మీద ఉన్నారు. అయితే కుప్పంలో మేమే గెలుస్తామని వైసీపీ అంటోంది. దానికి కారణం కుప్పంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల నుంచి మున్సిపాలిటీల వరకు వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. బాబుని కుప్పంలో ఓడించాలని జగన్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా కుప్పంలో ఫుల్ ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇక బాబు ఓటమి సంగతి పక్కన పెడితే గత 5 ఎన్నికలను బట్టి చూస్తే బాబు మెజార్టీ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తోంది. 1999 ఎన్నికల్లో 65,687 ఓట్ల మెజార్టీ బాబుకు వస్తే 2004 నాటికి అది కాస్త 59,588కి పడిపోయింది. 2009 నాటికి 46,066 ఓట్ల మెజార్టీకి పడిపోతే 2014 నాటికి 1,000 పెరిగి 47,121 ఓట్ల మెజార్టీ బాబుకు వచ్చింది. ఇక 2019లో ఎన్నడూ లేని విధంగా బాబు మెజార్టీ 30,722కు పడిపోయింది. దీంతో బాబుని ఓడించవచ్చు అన్న ధైర్యం వైసీపీకి వచ్చింది. అయితే 5 ఏళ్ల వైసీపీ పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడం, బాబు సీఎం అవుతారు అన్న ఉద్దేశం ఉండటంతో జనాలు ఆయనకే ఓట్లు వేస్తారని, ఈసారి మెజార్టీ బాగా వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే కుప్పంలో మాత్రం టైట్ ఫైట్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని విశ్లేషణలు చెప్తున్నాయి. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి ఈ సీటు సేఫ్గానే ఉంటుందని అంటున్నారు. మొత్తం ఓటర్లలో 3వ వంతు కాపులు ఉన్న ఈ సీటుని పవన్ తెలివిగానే ఎంచుకున్నారు అని అంటున్నారు. 2,30,000 ఓట్లలో కాపు ఓట్లు 95,000 దాకా ఉంటాయని, అవన్నీ గుత్త మొత్తంగా పవన్కే పడితే మాత్రం భారీ మెజారిటీ వస్తుందని జనసేన నేతలు లెక్కలు వేస్తున్నారు. పవన్ను గెలిపించే బాధ్యత టీడీపీ నేతలకు బాబు అప్పగించారు అని అంటున్నారు. పిఠాపురంలో టీడీపీ బలంగా ఉంది. ఆ ఓటు మొత్తం టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ అంచనాలతో మంచి మెజార్టీ రావచ్చు అని కూడా భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత కూడా బలమైన క్యాండిడేట్ అని అంటున్నారు. ఆమెకు పిఠాపురంతో మంచి అనుబంధం ఉందని, పైగా వైసీపీ సవాల్గా తీసుకున్న సీటు కాబట్టి టైట్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈ ముగ్గురులో ఎవరికి అత్యధిక మెజార్టీ వస్తుంది, ఎవరు 1,00,000 ఓట్ల మెజార్టీని కొల్లగొడతారు అన్నది ఆసక్తిని పెంచుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రజా నాడి ఎలా ఉంటుంది, ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తి రేపుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.